స్థితిని కొనసాగిస్తోంది. ఇది బలమైన కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. 2. వృద్ధి అంచనా. ఆదాయం మంచి వృద్ధిని చూపించింది. Q3 CY25లో సుమారు 5.5% అయ్యే. అయితే కొంతమంది విశ్లేషకులు భవిష్యత్ ఆదాయాల వృద్ధి విస్తృత మార్కెట్ కంటే నెమ్మదిగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 3. పనితీరు కొలమానాలు. ఈ స్టాక్ అస్థిరతను ఎదుర్కొంది. 52 వారాల గరిష్ట స్థాయి రూ. 251 మరియు 95 మరియు కనిష్ట స్థాయి రూ. 180 మరియు 66. 4. డివిడెండ్లు. కాస్ట్రోల్ స్థిరమైన డివిడెండ్ చెల్లింపులకు ప్రసిద్ధి చెందింది. ఉదా. రూ. 3 మరియు 50 మధ్యంతర +5 రెగ్యులర్ +4 మరియు 50 స్పెషల్. 5. సవాళ్లు. అస్థిర బేస్ ఆయిల్ ధరల నుండి సంభావ్య మార్జిన్ ఒత్తిడి మరియు సాంప్రదాయ లూబ్రికెంట్లకు డిమాండ్ను తగ్గించే ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) యొక్క దీర్ఘకాలిక, నిర్మాణాత్మక ముప్పు ప్రమాదాలలో ఉన్నాయి. అయినప్పటికీ కంపెనీ EV ద్రవాలలో పెట్టుబడి పెడుతోంది. డిస్క్లైమర్: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి మీ స్వంత పరిశోధన చేయండి లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. AI ప్రతిస్పందనలలో తప్పులు ఉండవచ్చు. ఆర్థిక సలహా కోసం ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి.